మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ జనవరి 28 బుధవారం నాడు మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని బారామతిలో ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడంతో ఆయన మరణించారని ఆయన సన్నిహితుడు ధృవీకరించారు. ఉదయం 8:45 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో 6 ప్రయాణికులు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన భద్రతా సిబ్బంది, పైలట్లు ఉన్నారని ప్రాథమిక నివేదిక ధృవీకరించింది. బారామతిలో అజిత్ పవార్ సన్నిహితుడు, స్థానిక ఆసుపత్రిలో ఉన్న కిరణ్ గుజార్ మాట్లాడుతూ అజిత్ పవార్తో సహా 6 వ్యక్తులు చనిపోయారని ఆయన చెప్పారు. జిల్లా పరిషత్ ఎన్నికల ముందు 4 బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి ఆయన బారామతి వెళ్లడం జరుగుతోంది. ఆ టైంలో ఈ ఘటన జరిగింది. విమాన ప్రమాద విషయంపై బారామతి విమానాశ్రయ మేనేజర్ శివాజీ తవారే ఏం చెప్పారంటే, విమానం ల్యాండింగ్కు ప్రయత్నిస్తుండగా విమానం రన్వే వైపు నుండి వెళ్ళి కూలిపోయిందని ఆయన చెప్పారు. బారామతి విమానాశ్రయాన్ని ఒక ప్రైవేట్ ఆపరేటర్ నిర్వహిస్తున్నారు అండ్ రీసెంట్గా మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి సంస్థకు దానికి అప్పచెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విమానంలో ఉన్న ఎవరూ ప్రమాదం నుండి బయటపడలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనౌన్స్ చేసింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం నుంచి భారీగా పొగలు ఎగసిపడినట్లుగా స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది అన్న విషయంపై అధికారిక నిర్ధారణ ఇంకా రావాల్సి ఉంది. అజిత్ పవార్ బారామతి ఎమ్మెల్యేగా ఉండగా ఈ ప్రాంతం పవార్ కుటుంబానికి రాజకీయంగా కంచుకోటగా పేరుంది. జిల్లా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో బారామతిలో అజిత్ పవార్ పర్యటనకు వచ్చారని, ఈ క్రమంలోనే గోజుబావి ప్రాంతంలో విమానం దిగుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. ఘటనా స్థలానికి అధికారులు, అత్యవసర సిబ్బంది చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. Mas não está com quem está ali, cara.